హలో విజయవాడ వాస్తవ్యులందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ బిగ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్, మీ అల్లరి, మీ అరుపులు ఇవే మేము కోరుకుంది. మా సినిమా అదే కోరుకుంటోంది. ఒక్కమ్మాయి తప్ప సినిమా ఆడియో సక్సెస్ మీట్ని అయోధ్య మీడియా ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. మీరు విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక నేను రచయితగా, రైటర్గా కొన్ని సినిమాలు చేశాను. బట్ దర్శకుడిగా ఇది నా ఫస్ట్ ఫిలిం. సో చాలా టెన్షన్గా ఉంది. జూన్ 10th 10వ తారీఖు ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తోంది. మీరందరూ దీన్ని చూడాలి. ఈ సినిమా బాగా రావడానికి కారకులు ఇద్దరు. వాళ్ళిద్దరిలో ముఖ్యం సందీప్ కిషన్ ఇచ్చిన సపోర్ట్. సందీప్ కిషన్ నన్ను నమ్మి ఆల్మోస్ట్ నాతో 3 ఏళ్ళు ట్రావెల్ అయ్యి ఈ అవకాశం నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సందీప్. అలాగే ఛోటా కే నాయుడు గారు, ఆయన గురించి ఏం చెప్పక్కర్లేదు. కెమెరా మాంత్రికుడు. ఆయన ఈ సినిమా తెరకెక్కించిన విధానం, ఆయన ఈ సినిమాని చిత్రీకరించినటువంటి స్టైల్ మీ అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఈ సినిమా తీయటం అంత ఈజీ కాదు. దాదాపు చాలా సంవత్సరాల పాటు ఈ కథ నేను మెటీరియలైజ్ చేయలేకపోయాను. కారణం, నాకు ఛోటా కే నాయుడు గారు లాంటి ఒక సపోర్ట్ దొరకలేదు. ఎంతో అద్భుతమైన విజువల్స్, చాలా కష్టమైన స్క్రిప్ట్ ఇది. తీయటం కష్టం, రాయడం కూడా కాంప్లికేటెడే. బట్ ఈ సినిమాలో ప్రత్యేకంగా ఛోటా గారి వర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మిక్కీ జే మేయర్ పెద్ద సినిమాలు చేస్తూనే ఈ సినిమా కూడా కథ నచ్చి, స్క్రిప్ట్ నచ్చి మిక్కీ జే మేయర్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అద్భుతమైన సాంగ్స్ రాశారు. ఇక లిరిసిస్ట్, ఈ సినిమాలో నా భార్య శశిజ్యోత్స్న 3 పాటలు రాసింది. ఎగిరేనే అనే పాట శ్రీమణి రాశాడు. పరమత సమజీవనం ధ్రువం అనే సాంగ్ వైజాగ్కి చెందిన చాలా పెద్ద రచయిత మేగడ రామలింగ స్వామి గారు రాశారు. వాళ్ళందరూ టీం వర్క్, వాళ్ళందరి ఎఫర్ట్, అందరూ కలిసి చేసిన సినిమానే ఈ ఒక్కమ్మాయి తప్ప. ఇక టైటిల్ గురించి చెప్తాను. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది మన ప్రతిజ్ఞని, మన ప్లెడ్జ్ని మన ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది మన ప్లెడ్జ్, మన ప్రతిజ్ఞ. దాన్ని ఏమాత్రం డిస్రెస్పెక్ట్ చేసే ఉద్దేశం మాకు లేదు. ఒక చిన్న పిల్లాడు అమాయకంగా తన అమాయకత్వాన్ని చాటుకున్న పద్ధతినే ఈ సినిమా టైటిల్గా మలుచుకున్నాం. అలాగే ఈ సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఆలీ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే తాగుబోతు రమేష్, సప్తగిరి, పృథ్వీ, వీళ్ళందరూ మీ అందరినీ నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. జూన్ 10th ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్, మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ మూవీ. అండ్ ఈ సినిమాలో సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నిత్యా మీనన్ గారి పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో ఆవిడ పర్ఫార్మెన్స్ మీరు చూశారు. నిత్యా మీనన్ గారి పర్ఫార్మెన్స్, ఆవిడ క్యారెక్టరైజేషన్ ఒక ప్రత్యేకంగా ఉంటాయి ఈ సినిమాలో. అండ్ మీ అందరూ కూడా, నా రిక్వెస్ట్ ఇది, నా మొదటి సినిమా. నేను ఒక రకంగా మాది కూడా ఒక రకంగా విజయవాడే. ఎందుకంటే నేను ఉయ్యూరులో పుట్టాను. సో నేను పుట్టింది ఉయ్యూరులో. సో మాది ఒక రకంగా మీ పక్క ఊరే కాబట్టి నేను విజయవాడ వాస్తవ్యున్నే, కృష్ణా జిల్లా వాస్తవ్యున్నే. బట్ చదువుకుందంతా తిరుపతిలో కాబట్టి నాకు తిరుపతిలోనే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు.
ఏదేమైనా సరే ఇది నా ఫస్ట్ ప్రయత్నం. రచయితగా నేను గోనగన్నారెడ్డి క్యారెక్టర్ రాసినప్పుడు అల్లు అర్జున్కి నాకు మీరు అందించిన బ్లెస్సింగ్స్, అలాగే నేను రాసిన కొన్ని సినిమాలకి రీసెంట్గా సరైనోడు, ఈ సినిమాలన్నీ రైటర్గా చేశాను. కానీ దర్శకుడిగా నా మొదటి ప్రయత్నం, నా ఫస్ట్ ఫిలిం. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ ఈ సినిమా జరగడానికి మళ్ళీ నేను చెప్తున్నాను, ఏ వేదిక మీదైనా ఈ సినిమా జరగడానికి కారణం సందీప్ కిషన్. సందీప్, థ్యాంక్ యూ సో మచ్. సందీప్ నా మీద పెట్టుకున్న నమ్మకం నిజం అవ్వాలంటే మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ప్లీజ్ బ్లెస్ అవర్ ఫిలిం. మీ ఎంకరేజ్మెంటు, మీ అల్లరి థియేటర్లో కూడా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయోధ్య మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సుదీప్ అండ్ సుజిత్, మీకు కూడా చాలా థ్యాంక్స్. అలాగే మా ఐలాండ్స్, మన హాయ్ ఐలాండ్స్ థాయిలాండ్లో ఉంది తప్ప విజయవాడలో ఉన్నట్టు ఫీల్ అవ్వలేదు. థ్యాంక్ యూ అండి.